హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి రమాదేవికి ప్లే చేసిన హైవే ట్రీట్మెంట్తో దెబ్బకి రమాదేవికి కాళ్ళు వచ్చేస్తాయి. ఒక హైవేపై సెంటర్లో వీల్ చైర్తో కూర్చోపెట్టి వెహికల్స్ నుండి తప్పించుకోగలిగితే మన మైండ్లో ఉన్న అన్ని రిఫ్లెక్సెస్ పనిచేసి నర్వ్స్కి ఇంప్రూవ్మెంట్ని ఇస్తాయి. సో ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు కదులుతాయని అలా ఇంకా ఒక పెద్ద బ్రేకులు లేని లారీ అయితే వస్తూ ఉంటే రమాదేవి షాక్లో ఉండిపోతుంది. అమ్మో, ఎలా అయినా తప్పించుకోవాలి అని ఆ లారీ దగ్గరికి వచ్చేంత వరకు చూసి తర్వాత పక్కకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది రమాదేవి. రమాదేవికి కాళ్ళు వచ్చేసాయని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ వాయుపుత్ర ఆంజనేయ దగ్గరికి వెళ్ళి, ఆంజనేయ, నువ్వు మా అమ్మకి నయం అవ్వాలి అనుకున్నాను, నయం చేసేసావు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పాపం దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటారు. అప్పుడే అక్కడికి చామంతి వస్తుంది. బాబు, అమ్మగారికి ఇప్పుడు బాగానే ఉంది కదా, రండి వెళ్దాం అని బయటికి తీసుకొస్తుంది. చామ్ ఎక్కడికి చామ్ అని అడుగుతారు. బాబు, ముందు మీరు ఫోన్ తీసుకొని సమ్మిట్కి కాల్ చేయండి అని అంటారు. సమ్మిట్కా? నేనెందుకు కాల్ చేయాలి చామ్, వాళ్ళు నిన్న 2 times కాల్ చేశారు, నేను రాలేనని చెప్పేశాను కదా అని అంటారు. బాబు సరే, మీకు కాల్ చేసిన వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ అయినా తీసుకోండి, మీ డిజైన్స్ ఎవరికి నచ్చాయో వాళ్ళని పర్సనల్గా వెళ్ళి మీట్ అవ్వండి బాబు అని అంటుంది. చామ్, ఇంటర్నేషనల్ అంటున్నారు చామ్, నా వల్ల అవుతుందంటావా అని అంటారు. బాబు, మీరు ఒకటి ఆలోచించండి, 2 నెలల వరకు మీ అమ్మగారికి కాళ్ళే నయం అవ్వవు అని చెప్పారు, కానీ అలాంటిది ఇప్పుడు ఆవిడ లేచి నడిచారు. కారణం దేవుడు మీ వైపు ఉన్నాడు కాబట్టి, మీపై అనుగ్రహం చూపిస్తున్నాడు కాబట్టి, ఆ వాయుపుత్రుడే మీరు ఎదగాలని అమ్మగారికి వచ్చిన రోగాన్ని త్వరగా నయం చేశారు. కాబట్టి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, నా మాటలు విని వెళ్ళండి బాబు, రండి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి ఇంకా చామంతి కూడా అలా ఆ ఫ్యాషన్ సమిట్ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడికి తీసుకువెళ్తూ ఇంకా కార్ బయట నుండి చూస్తూ ఉంటే అప్పుడే ఒక పెద్ద కార్ వస్తుంది. నువ్వు మిస్టర్ ప్రేమ్ కదా అని అంటారు. అవును సార్ అని అనేలోపు, యా, నేనే నీకు నిన్న 2 times కాల్ చేశాను, బట్ యూ హ్యావ్ నాట్ రెస్పాండెడ్. సో అని అనేసరికి, సార్ అంటే అమ్మగారికి ఎమర్జెన్సీ వల్ల సార్ కొంచెం బిజీగా ఉన్నారు, ఇప్పుడు బాబు తన ప్రెజెంటేషన్ ఇస్తారు సార్ అని అంటుంది చామంతి. పాపం అలా చామంతి ప్రేమ్ కళ్ళల్లో ఆయన ఒక నిజాయితీని చూస్తారు. యూ కెన్ కమ్ టు మై ఆఫీస్, లెట్స్ గో అని చెప్పి ఇంకా స్పాన్సర్ అయితే తన ఆఫీస్కి తీసుకువెళ్తారు. చూడు మిస్టర్ ప్రేమ్ కుమార్, ఇదే నా ఆఫీస్, ఇంటర్నేషనల్గా చాలా డిజైన్స్ని నేను ఎక్స్పోర్ట్ చేశాను అండ్ కొన్ని ఫేమస్ బ్రాండ్స్కి నేనే డిజైన్స్ కూడా చేయించాను. బట్ ఐ ఫెల్ట్ సంథింగ్ యూనిక్ ఇన్ యువర్ డిజైన్స్. మీరు చూపించిన మోడల్ ఈఎంఐ కదా, ఈఎంఐ వేసుకునే తీరు కానీ లైక్ ఆ డిజైన్స్ ప్యాటర్న్స్ కానీ అవి ఇప్పటికీ తగ్గేటట్టు ఉన్నాయి. సో మీ డిజైన్స్ నాకు చాలా నచ్చాయని అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నేను నా వర్త్ ఏంటో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. ఆ డిజైన్స్ని మీకు ఇంకా నేను ఇంకా డీప్ డౌన్ వెరీ క్వాలిటీతో మీకు నేను ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను సార్ అని అంటారు. ఓకే, చూపించండి అనేసరికి ఇంకా అలా ప్రేమ్ అయితే ప్రజెంట్ చేస్తాడు. అదంతా చూసి ఇంకా ఇంప్రెస్ అయిపోతారు ఆ స్పాన్సర్. ప్రేమ్, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సో నీ డిజైన్స్ నాకు చాలా నచ్చాయి, నేను నీకు జాబ్ ఆఫర్ చేస్తాను, సీనియర్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా నువ్వు మా దగ్గర అపాయింట్ అయిపో, నీకు నెలకి 1 crore శాలరీ ఇస్తాను అని అంటారు. సార్, నాకు శాలరీ వద్దు సార్, ఎందుకంటే నేను నా ఓన్గా ఎదగాలి అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మీకు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే నాకు మీరు ఫ్రాంచైజ్కి ఇవ్వండి, లేకపోతే నా బిజినెస్కి మీరు కొంచెం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా నేను ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాను సార్ అని అంటారు. ఓకే గుడ్ బాయ్, నువ్వు చెప్పినట్టే నువ్వు సపరేట్గా ఒక బిజినెస్ యూనిట్ని పెట్టుకుంటానంటున్నావు కాబట్టి స్పాన్సర్గా నేను నీకు డబ్బులు ఇస్తాను, అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నువ్వు నాకు ప్రాఫిట్స్లో షేర్ ఇస్తానంటున్నావు. ఓకే, నువ్వే బిజినెస్ చేసుకుంటా అంటున్నావు కాబట్టి 50-50 తీసుకుందామని అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా అలా ప్రేమ్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అలా ప్రేమ్ ఒక సొంతగా డిజైనర్ స్టూడియోని ఇనాగరేట్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. చామంతి అండ్ చంద్రిక ఇద్దరిని తీసుకొచ్చి, చందమ్మ ఒకసారి ఈ స్టూడియో చూడు ఎలా ఉంది అని అంటారు. బాబు, ఏం స్టూడియో ఇది, ఫోటో స్టూడియోనో అని అడుగుతుంది. కాదు చందు, నేను కొత్త డిజైన్స్ వేస్తున్నాను కదా, వాటికి సంబంధించిన స్టూడియో అని అంటారు. ఓ, చాలా బాగుంది బాబు అని మొత్తం చూపిస్తారు. ఇంకలా రమాదేవిని పిలుచుకొని వచ్చి, అమ్మ, నీ చేత్తోనే రిబ్బన్ కట్ చేయించాలి అనుకుంటున్నాను, రేపే నేను డిజైనర్ స్టూడియోని ఓపెన్ చేయాలనుకుంటున్నాను, నువ్వు ఖచ్చితంగా
రావాలమ్మా అని అంటాడు ప్రేమ్. వెంటనే వస్తాను అని రమాదేవి అనేలోపే అక్కడ చామంతి బాబు బాబు ఏంటి బాబు మీరు కండిషన్ మర్చిపోయారా? అమ్మగారు మీరు కూడా కండిషన్ మర్చిపోతే ఎలా అమ్మగారు అని అంటుంది. ఏం కండిషన్ చామంతి అని అంటారు. బాబు అగ్రిమెంట్ ప్రకారం రమాదేవి అమ్మగారు కానీ, అరుణ్ బాబు గారు కానీ, రోజా అమ్మగారు కానీ, హర్షవర్ధన్ అయ్య గారు కానీ ఎవ్వరూ హెల్ప్ చేయకూడదు కదా. మీరు వాళ్ళ కొడుకు అని, వాళ్ళ తమ్ముడు అని ఎవ్వరికీ సొసైటీలో తెలియకూడదు కదా. ఇప్పుడు రేపు రమా అమ్మగారు మీకు వచ్చి చేస్తే, ఒకవేళ మీకు ఆవిడ వచ్చి సపోర్ట్ చేస్తూ ఇనాగరేట్ చేస్తే, ఆవిడ చేత్తో మీరు రిబ్బన్ కట్ చేయించుకుంటే అది అందరికీ తెలుస్తుంది కదా బాబు. అప్పుడు అగ్రిమెంట్ వాయిడ్ అయినట్టే కదా, బ్రేక్ అయినట్టే కదా. అలా చేస్తే హర్ష గారి పరువు పోతుంది కదా బాబు అని అంటుంది చామంతి. ఇంక వెంటనే ప్రేమ్ ఆలోచనలో పడతాడు. హర్షవర్ధన్, రే ప్రేమ్, చామంతి కరెక్ట్గా గుర్తు చేసిందిరా. నిజమే, ఒకవేళ నేను కానీ రమా కానీ వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. మేము అగ్రిమెంట్ బ్రేక్ చేసినట్టే అవుతుంది. ఇప్పటికే నీ సొంతంగా స్టూడియో పెట్టుకున్నావు. ఇప్పుడు ఇంకా ఇంకా నువ్వు ఎదగాలి. ఇంకా నీకు 30 days టైం ఉంది కదా, హ్యాపీగా ఎదిగి చూపించు. ఓకే, ఏమంటావు రమాదేవి అని అంటారు. వాడి ఫంక్షన్కి వెళ్ళి వాడిపై ఎంతో కొంత బురదని చెల్లి అందరి ముందు వాడి పరువు తీసేద్దాం అనుకున్నాను. కానీ ఈ చామంతికి ఆ విషయం ముందే అర్థమైపోయి నన్ను అసలు ఫంక్షన్కే రానివ్వట్లేదు అని మనసులో అనుకుంటుంది. అమ్మగారు, ప్రేమ్బాబు అంటే మీకు ప్రాణం కదా. మీరు నవ్వితే ప్రేమ్బాబు నవ్వినట్టే ఉంటుంది కదా. కాబట్టి ప్రేమ్బాబు సంతోషాన్ని చూడాలనుకుంటున్నారు కదా అని అనేలోపు నాకు ప్రేమ్ కంటే ఏది ఎక్కువ కాదు నాన్న. ప్రేమ్, చామంతి చెప్పి నిజమే, అగ్రిమెంట్ని బ్రేక్ చేయకూడదు. నువ్వెళ్ళు నాన్న అనేలోపు ఇంక చంద్రిక చేత్తోనే పాప స్టూడియో అయితే ఓపెన్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. చందు, నిజంగా నువ్వు నా లక్కీ చామ్వి చందు. సో నువ్వే ఓపెన్ చేయాలి, ఓకే అని ఇంకా తనతోనే రిబ్బన్ కట్ చేయిస్తారు. అదంతా చూస్తూ చంద్రిక పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా వెంచర్ క్యాపిటలిస్ట్ కూడా అక్కడికి వచ్చి ఎంతో హ్యాపీగా మొత్తం చేస్తూ ఉంటే ఇంకా అలా కొన్ని రోజుల్లో కొంతమంది క్లయింట్స్ అయితే ప్రేమ్ని చూసి వస్తారు. వచ్చి వాళ్ళ డిజైన్స్ రిక్వైర్మెంట్ యూనిక్నెస్ అంతా అడిగేసరికి ప్రేమ్ రాత్రి పగలు కష్టపడి ఆ డిజైన్స్ని వాళ్ళకి వేసి ఇవ్వడం అండ్ వాళ్ళు స్టిచ్ చేయించుకొని వాళ్ళు కొన్ని సమిట్స్లో పాల్గొని వాళ్ళకి బెస్ట్గా ఉండడం, అదంతా వాళ్ళు చూసి ప్రేమ్కి వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇవ్వడం. అలా ఒక 10 daysలోనే ప్రేమ్కి వరుసగా కాంట్రాక్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అలా ప్రేమ్ అంచెలంచెలుగా బిజినెస్లో ఎదిగి తను వితిన్ 20 daysలోనే 1 crore టర్నోవర్ అయితే వచ్చేస్తుందన్నమాట ప్రేమ్కి. ఇంకా వెంటనే అలా అరుణ్ మాత్రం ఆలోచనలో పడతాడు. నేను ఏమనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది, అయినా ఈ ప్రేమ్ ఇలా ఎదిగిపోతున్నాడేంటి అని అనుకునేసరికి రేయ్, ఇప్పుడు ఏం చేసినా మా లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ్ని ఎవ్వరూ ఆపలేరు అని రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా ప్రేమ్ అయితే 1 month అగ్రిమెంట్ పీరియడ్ అయ్యేసరికి ఇంకా తను ఒక మంచి అంచెలంచెలుగా ఎదిగి బిగ్ బిజినెస్ మెన్గా మారిపోతాడు. సో ప్రేమ్ డిజైన్స్కి చాలా క్రేజ్ పెరుగుతుంది అండ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రేమ్ ఈజ్ ద విన్నర్. సో ప్రేమ్ విన్ అయిన తర్వాత హర్షవర్ధన్ ప్రేమ్ని హక్ చేసుకొని, నాన్న ప్రేమ్, ఇప్పుడు ఈ 49% ఆస్తి నీ పేరు మీదే ఉంటుంది, రా నాన్న సైన్ చెయ్యి అని అంటారు. రమాదేవి, రోజా, అరుణ్ ముగ్గురు చాలా కోపంగా చూస్తారు. వెంటనే అలా ఇంకా ప్రేమ్ వాళ్ళ ముగ్గురు వైపు చూస్తారు, హర్షవర్ధన్ వైపు చూస్తారు. ఇదిగో నాన్న తీసుకో, ఇప్పటి నుండి ఈ ఆస్తి నీదే నాన్న అని అంటారు హర్షవర్ధన్. నాన్న ఒక్కటి చెప్పనా, నా దృష్టిలో తల్లి తండ్రి ఇద్దరూ దైవంతో సమానం. అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఆస్తి మీ పేరు మీద ఉన్నా నా పేరు మీద ఉన్నా ఒకటే కదా. ఇప్పుడు మీరు నేను గెలిచానని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవ్వరి అండా లేకుండా మన ఫ్యామిలీ నుండి ₹1 కూడా ఆశించకుండా నా కాళ్ళపై నేను నిలబడి స్వతహాగా పైకి వచ్చాను. ఇప్పుడు ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఆ విషయం మీకు, ఇక్కడ ఉన్న అన్నయ్య, వదిన గారికి, అమ్మకి, అందరికీ అర్థమైంది. నేను ఏ రికగ్నిషన్ కోసమైతే ప్రాకులాడానో, ఏ రికగ్నిషన్ నాకు కావాలి అనుకున్నానో ఆ రికగ్నిషన్ నాకు వచ్చేసింది. నేను ప్రేమ్ అంటే ఒక వేస్ట్ ఫెలో కాదు. ప్రేమ్ అంటే ఎప్పుడు ఏమి చేయకుండా వీడికి కనీసం స్వయం ప్రకాశం లేదు, వీడు ఏమి చేయలేడురా అనే వాళ్ళ స్థాయి నుండే వాళ్ళు నా ఎదుగుదలను చూసి తల దించుకునేలా నేను ఎదిగాను. అలాంటప్పుడు ఈ ఆస్తితో నాకు పనేముంది? చూడండి నాన్న, నేను ఎప్పుడూ ఆస్తి కోసం ప్రాకులాడలేదు.
ఆస్తి అనేది నాకు ఇంపార్టెంటే కాదు. మీ దగ్గర ఉంటేనే ఎప్పటికైనా ఈ ఆస్తి భద్రంగా ఉంటుంది. కాబట్టి మీ పేరుపైనే ఈ ఆస్తి ఉండనివ్వండి. ఆస్తి కోసం ఆశపడే టైప్ కాదు ఈ ప్రేమ్ అని అంటారు. ఇంకా వెంటనే అలా రమాదేవి వాళ్ళు అమ్మయ్య వీడి పేరు మీద కాకుండా హర్ష పేరు మీద ఉంటుందన్నమాట అని అనుకునేవరకు చూడరా చూడు ఎంత ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. వీడికంటే వయసులో పెద్దోడివి కానీ డబ్బు డబ్బు అని ఎంతో డబ్బు పిచ్చి ఉంటుంది నీకు. కానీ ప్రేమ్కి అలా కాదు. తను ఎదుగుతూ నలుగురిని ఎదగాలి అనుకుంటాడు. అది నా ప్రేమంటే. ఆస్తి మీద ఆశ లేని వాడేరా ఎప్పటికైనా పైకి ఎదుగుతాడు. ఆస్తిపై డబ్బుపై మమకారం ఉన్నవాడు వాడి దగ్గర ఉన్న డబ్బులతోనే సరిపెట్టుకుంటాడు. ఒక్కసారి వాటిని వదిలేసి చూస్తే ప్రపంచం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో నీకే అర్థమవుతుంది. కొంచెమైనా చూసి ఈ జన్మకు కాదులే వచ్చే జన్మకైనా బుద్ధి తెచ్చుకో. నా ప్రేమ అంటే ఇది అని చెప్పి ఇంకా అలా పాపం ప్రేమ్ని ప్రేమగా హక్ చేసుకొని భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇంకా అలా ప్రేమ్ బిజినెస్ అయితే సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఒక పార్టీ అయితే ఇస్తాడు. ఆ పార్టీకి వెంచర్ క్యాపిటలిస్ట్ని కూడా పిలుస్తాడు. నేను ఒకప్పుడు రోడ్డుపై తిరిగాను. నాకు ఒక రికగ్నిషన్ లేదని, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని, సొంత ఫ్రెండ్సే నన్ను నమ్మలేదని నేను ఎంతో బాధపడ్డాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే సంకల్పం మించింది ఇంకేదీ ఉండదు అని. నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే, ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం అని అనేలోపు రమాదేవి అండ్ వీళ్ళు కూడా రోజా వీళ్ళు కూడా ఆ ఫంక్షన్కి అయితే వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. అండ్ ఏ రోజైతే క్యాబ్లో కొంతమంది ఆంటీస్ ప్రేమ్ని బాధ పెడతారో, లైక్ క్యాబ్ డ్రైవర్గా ఉంటున్నాడా అని రమాదేవిని చీప్గా చూస్తారో వాళ్ళు కూడా అదే ఫంక్షన్కి వస్తారు. వచ్చి రమా ఒకప్పుడు నువ్వు చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ప్రేమ్ ఎంతైనా చాలా మంచివాడు, తన కాళ్ళపై తను నిలబడుతున్నాడు. రియల్లీ ప్రేమ్ గ్రేటు. ఆయన వాళ్ళకి చూసుకోకుండా ఆయన వాళ్ళ డబ్బులు తీసుకోకుండా తన ఓన్గా ఎదిగాడు, మీ కొడుకు అనిపించుకున్నాడు అని ఇంకా అలా పొగుడుతూ ఉంటారు. ఇంకా రమాదేవి కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రేమ్ నా పేరే చెప్తాడు, నేను ఎదగడానికి కారణం రమాదేవి అమ్మేని నా పేరే చెప్తాడు అని మురిసిపోతుంది రమాదేవి. నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే ఒకటి చామంతి, ఇంకొకరు చంద్రిక అని చంద్రిక చామంతి పేర్లు చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. ఇంకా పాపం అలా వాళ్ళిద్దరిని అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చి మొత్తం వాళ్ళ గురించి అంతా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. అండ్ అది మాత్రమే కాదు, ఇప్పటి నుండి తనకి వచ్చే ప్రాఫిట్స్లో 50% న్యూ టాలెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఫండింగ్ చేస్తాను అని, తనలా ఎవరు ఇబ్బంది పడకూడదని ఇంకా కొన్ని ఫండ్స్ అయితే క్రియేట్ చేస్తాడు. అదంతా విని ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ మీడియా వాళ్ళు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ప్రేమ్ తన సక్సెస్ని అందరికీ వినపడేలా తనని తాను నిరూపించుకుంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ప్రేమ్కైతే చామంతి చంద్రిక ఇద్దరు హ్యాపీగా కాఫీ టిఫిన్ తీసుకొచ్చి ఇస్తారు. రమాదేవి మాత్రం ఆ ప్రేమ్ నువ్వు ఏదో అనుకున్నాను, బట్ బాగానే సాధించావు. ఇది ఏది నష్టాలు ఇవ్వకుండా చూసుకో. కొన్ని బిజినెస్ ముందు బాగానే ఉంటాయి, తర్వాతే నష్టాలు వస్తాయి అని అంటుంది కావాలనే క్రూయల్గా. మోమ్ నాకు చాలా కోపంగా ఉంది మామ్, వాడు రాసి ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ రాసి ఇచ్చుంటే మన పరిస్థితి ఏమైపోయింది మామ్ అని అంటారు. నువ్వు ఉండు, నాకు తెలుసు వీడిని ఎలా మానసికంగా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు అని హర్ష నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనేలోపు నిషా అక్కడికి, నిషా వాళ్ళ ఫాదర్ మినిస్టర్ ఇద్దరు వచ్చేస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. ఆ ప్రేమ్ కంగ్రాచ్యులేషన్స్ ప్రేమ్, అయినా నువ్వు ఖచ్చితంగా నీ ఓన్ కాళ్ళపై ఎదుగుతావని నాకు తెలుసు ప్రేమ్, నువ్వు చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ అని నాకు తెలుసు అని ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడు తోడు రాకుండా ఇలాంటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది నిషా. ఇంకా అదంతా హర్షవర్ధన్ అయితే గమనిస్తూ ఉంటారు. ప్రేమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అల్లుడు గారు మీలో ఉన్న సత్తాని అందరికీ చూపించారు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ వారం రోజుల్లో పెళ్ళికి మంచి ముహూర్తం ఉందంట, మీరు ఒప్పుకుంటే పెళ్ళి జరిపించేద్దాం, ఏమంటారు రమమ్మ అని అంటారు. అన్నయ్య నువ్వు చెప్పాక నేనేం చెప్తాను, ఖచ్చితంగా పెళ్ళి జరిపించేద్దాం అని అంటుంది. వెంటనే రమ వద్దు రమ, వీళ్ళతో పెళ్లి విషయంలో ఇంకా ఆలోచించాల్సింది కొన్ని ఉంది. అయినా వీళ్ళు ఎందుకో మన ప్రేమ మనస్తత్వానికి సెట్ అవ్వరేమో అనిపిస్తుంది, అందుకే వాడికి కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట రమాదేవి. అదేంటి హర్ష అలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటారు. చెప్పాను కదా రమా, కొన్ని విషయాలు బాగా చూసే
మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? పెళ్ళి అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ కదా. అలాంటప్పుడు వీడిని ఎలా పడితే అలా ఒక అమ్మాయికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం? అప్పుడు వీడు సంతోషంగా ఉండడు, వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు. ముందు నేను చెప్పినట్టు చేద్దాం. ఆ మినిస్టర్ గారు ఒక నెల రోజుల తర్వాత మేము మీకు ఇంటిమేట్ చేస్తాం, వెళ్ళండి అని ఇంకా వాళ్ళకైతే మొహం మీదే నో చెప్పేస్తాడు హర్షవర్ధన్. ఇంకా ప్రేమ్ మనసులో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.